బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో 60 కోట్ల వసూళ్లకు తెరలేపారు. జనప్రియ ఎండీ కాకర్ల శ్రీనివాస్ తో పాటు కంపెనీ ప్రతినిధుల ఇంట్లో సోదాలు జరిపారు అధికారులు. జేఎన్టీ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. ఈ క్రమంలో జనప్రియ రాజా డెవలపర్స్, ఆర్కే రమేష్, సత్యసాయి ట్రాన్స్పోర్ట్, గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్ట్రక్షన్ కంపెనీలలో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల ఈడీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో 60 కోట్ల వసూళ్లకు తెరలేపారు. జనప్రియ ఎండీ కాకర్ల శ్రీనివాస్ తో పాటు కంపెనీ ప్రతినిధుల ఇంట్లో సోదాలు జరిపారు అధికారులు. జేఎన్టీ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. ఈ క్రమంలో జనప్రియ రాజా డెవలపర్స్, ఆర్కే రమేష్, సత్యసాయి ట్రాన్స్పోర్ట్, గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్ట్రక్షన్ కంపెనీలలో సోదాలు చేశారు. ఇక ఈ ఈడీ సోదాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం పలు చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సోదాలకు గల ప్రధాన కారణం ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకుంటే కనుక మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి సోదాలు మొత్తం కూడా అయితే రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందినటువంటి కార్యాలయాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో 60 కోట్లు భారీగా వసూలు చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఆ జనప్రియ ఎండీ కాకర్ల శ్రీనివాస్ తో పాటు కంపెనీ ప్రతినిధుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పలు డాక్యుమెంట్లు కూడా దానికి సంబంధించినటువంటి ఈ వెంచర్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఈ యొక్క ఫ్రీలాంచ్ కు ఉపయోగించినటువంటి ఎవరెవరి దగ్గర ఎంత మొత్తంలో వసూలు చేశారు, మనీ లాండరింగ్ భారీ మొత్తంలో జరిగిన నేపథ్యంలో ఈ యొక్క దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. జనప్రియ ఎండీ కాకర్ల శ్రీనివాస్ తో పాటు ఆయన కంపెనీ ప్రతినిధుల ఇంట్లో, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జేఎన్టీ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో ఈ యొక్క వసూలకు పాల్పడేటట్టుగా కూడా గుర్తించారు. అదే జనప్రియ రాజా డెవలపర్స్, ఆర్కే రమేష్, సత్యసాయి ట్రాన్స్పోర్ట్, అయితే గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్ట్రక్షన్ కంపెనీలలో సోదాలు నిర్వహిస్తున్నారు. కంటిన్యూస్ గా గంట నుండి ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. ఫ్రీలాంచ్ పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ఆరోపణలన్నింటినీ కూడా మొత్తం కూడా అయితే అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జనప్రియ, జేఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాజా డెవలపర్స్, గాయత్రి హోమ్స్, సత్యసాయి, శివసాయి కన్స్ట్రక్షన్ పైన దాడులు నిర్వహిస్తున్నారు. 60 కోట్ల లావాదేవీల పైన ఈడీ మొత్తం ఆరాధిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి అయితే విలువైన పత్రాలను కానీ మొత్తం అయితే సేకరిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఫ్రీలాంచ్ పేరుతో 60 కోట్ల మొత్తం కూడా వసూలు చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. పలు కంపెనీలకు చెందినటువంటి వాళ్ళ పైన ఈ యొక్క కుటుంబ సభ్యుల ఇళ్లలో పాటు కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రైట్ ప్రవీణ్, మీరు హోల్డ్ లో ఉండండి. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ వస్తుంది. బ్రేకింగ్ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుతాం.